కోదన్నం గారు వచ్చి 5 నిమిషములు మించకండి, ఎందుకంటే మీ అనుభవాలు చాలా ఉంటాయి ప్రియులారా, కానీ సమయముని గమనించాలి కాబట్టి దయచేసి సమయాన్ని గమనించుకొని కోదన్నం గారు గారితో తన అనుభవ సాక్ష్యాన్ని పంచుకుంటారు. క్రీస్తునందు కూడి వచ్చిన సహోదరి సహోదరులకు మరియు దైవజనులకు, వారి కుటుంబ సభ్యులకు మరియు గ్రామస్తులందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాము. అన్నయ్యతో దాదాపుగా ఇంచుమించు 15 సంవత్సరములుగా బహు దూర ప్రాంతాలకు కూడా ఆ బైక్లోను, మరి కొన్ని దూర ప్రాంతాలకు బస్సులో కూడా ప్రయాణం చేసిన వాడిని. అవన్నీ చెప్పాలంటే కూడా సమయం సరిపోదు, కానీ ఒకసారి హైదరాబాద్కి బస్సులో వెళ్ళాం ఇద్దరమే. పెద్ద సేవకులు దూర ప్రాంతం నుంచి వస్తున్నారని. అయితే అక్కడ కొన్ని సందర్భాలు బలపరిచే విధంగా, ఎందుకంటే క్రీస్తు దగ్గరికి వచ్చేవాళ్ళు స్వస్థత కొరకు, అవసరతలు మీరు లేకపోతే ఏదో వారి బలహీనతలను బట్టి వస్తూ పోతూ ఉంటారు. కానీ ఆ సందర్భంలో అక్కడ బలపరిచిన విధానాన్ని, మేము క్రీస్తును అంగీకరించిన విధానాన్ని గుర్తు చేసుకుంటే అవి మళ్ళీ తిరిగి వెళ్ళేదానికి ఛాన్సెస్ కూడా ఎక్కడ దొరకవు. అక్కడ ఏం గుర్తు చేస్తారంటే అన్నయ్య, అక్కడ చెప్పిన వాక్యం ఏంటంటే, ఆంద్రియా 5,000 మందికి, యేసు ప్రభు 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టడంలో అక్కడ ఆయన కార్యం చేయటానికి గల కారణం ఎలాగంటే, ఆయన కూడా మౌనంగానే ఏమి చేయలేని వ్యక్తిగా ఉంటాడు. కానీ ఎవరో ఒకరు విశ్వాసతను బట్టి ఆయన కార్యం ఆడ జరిగించాడు, ఆంద్రియా ఉంచిన విశ్వాసతను బట్టి. అలాగే 14 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా తన విశ్వాసతను బట్టే స్వస్థత పొందుకున్నట్లుగా ఆడ యేసుక్రీస్తు కూడా ఎంతో తగ్గించుకొని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నట్లుగా ఎన్నో విషయాలు అలా గుర్తు చేసుకుంటూ వచ్చినాం. మరి చివరి దినాన ఆయనకి ఎలాంటి బలహీనత లేదు, అనారోగ్యము లేదు. అసలు అనారోగ్యం అంటే అతనికి ఉంటుందా అన్నట్టుగా నేను అతను ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అతను బైక్ వేసుకుని బయటకు వస్తుంటే అతనికి ఏం అనారోగ్యం అన్నట్లుగా చూశాను. కానీ అది అసలు ఆశ్చర్యరీతిగా ఉంది, నమ్మశక్యంగానిదిగా ఉన్నది. అయితే నేను చెప్తున్నాను, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. వాటి నుంచి విడిపించుకోవటానికి సత్యం తెలిసి కూడా ఆయన రక్తాన్ని సంపూర్ణంగా ఆయన అంగీకరించి కూడా మేము ఆయన గుర్తెరిగి కూడా కొన్ని విషయాల్లో ఎప్పటికప్పుడే బయటపడటానికి ప్రయత్నించినప్పటికీ రాలేకపోయాం. కనుక అట్టి బలహీనతలను అనేక మందికి తెలియజేస్తున్నాం. మేము రాలేకపోయినప్పటికీ కొన్ని విషయాల్లో అవి తెలియజేస్తాం, ఎవరిది వారికే. కనుకనే వారి కుమారుడు కూడా నేను చెప్తాను, ఇది క్రమం కాదు, దాని జోలికి నువ్వు వెళ్ళొద్దు అన్నట్లుగా. మరి మీరెందుకున్నారంటే, ఉన్నాము, దాని నుంచి విడిపించుకోవటానికి దేవుడే సహాయం చేస్తాడని రోజు రోజు వాయిదాలు వేసుకుంటూ వచ్చాం. ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు, కానీ సమయానుకాలంగా దేవుడు కృపను బట్టే, దయను బట్టే అన్నట్లుగా ఉన్నాం. సరే, అన్నయ్య పాడే ఒక చిన్న పాట పాడి నేను ముగిస్తాను. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా, బాహుబలహీనులము యేసయ్యా, మము బలపరచుమో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా, యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, మా పరిశుద్ధుడవు మా యేసయ్యా.
కలువరిలో మా యేసయ్యా విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా మరొక దేవుని సేవకులు ఉన్నారు. పి స్వామిదాస్ గారు, రెవరెండ్ పి స్వామిదాస్ గారు నాల్దల్పూర్, ఆయన కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరొక ప్రత్యేకమైన పాట పాడేవారు ఎవరు ఉంటే సిస్టర్స్లో ఎవరన్నా పాట పాడతారా? మన బ్రదర్ జయరావు గారు ఒక పల్లవి 2 చరణములు పాడతారు. తర్వాత శారదమ్మ గారు ఐజాక్ గారి గురించి కొన్ని అనుభవాల్ని పంచుకుంటారు. సర్వం నీ వాక్కుమయం సకలం నీ హస్తకృతం సమస్తం నీ స్వాధీన్యం సాధ్యకం నీ నరరూపం శరణం భవ యేసునాదం వందే యేసు దేవుండో చూడరా యేసయ్యను యేసుదేవో సోదరా ప్రేమించి చూడరా యేసయ్యను ప్రేమంటే యేసుదేవో సోదరా యేసుదేవో యేసయ్యను ప్రేమంటే యేసుదేవో
మన మధ్య బ్రదర్ నైస్ పాల్ గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు శారదమ్మ గారు శారదమ్మ గారు మన మధ్య ఉన్నారు. మరి మన మధ్య ఉండటం ఎంతో సంతోషం. ఐజక్ గారి గురించి కొన్ని అనుభవాల్ని మనతో పంచుకుంటారు. వేదికను అలంచినటువంటి దేవుని దాసులకు, ఈ స్థలానికి వచ్చినటువంటి బంధుమిత్రులకు, అతిథులకు, చిన్నలకు, పెద్దలకు నా వందనాలు. ఈ దినము ఐజక్ బ్రదర్ గారి జ్ఞాపకార్థము అని ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఐజక్ చాలా పవిత్రుడు, మంచివాడు, దీనుడు. మొదటగా నా తమ్ముడు జేమ్స్ తోటి మా ఇంటికి వచ్చాడు. ఆ స్థలానికి వచ్చినప్పుడు నా భర్త గారైన ఏవేలు గారితోటి చాలా విషయాలు ఆత్మీయంగా పంచుకున్నారు. అప్పుడు తనకు హృదయంలో చాలా వేదన ఉండింది. దేవుల్లో ఎలా ఉండాలా, ఎలా మెలగాల, దేవుని యొక్క శక్తి ఏంటి అని కూర్చొని నేర్చుకున్నాడు. ఆ తదుపరి మేమందరం గుంటూరు వెళ్ళాము. గుంటూరు సేవకుల మీటింగ్లో అందరు సేవకుల మీటింగ్లో కూర్చున్నారు. అమ్మ, నాకు అన్నయ్య చెప్పిన మాటలు చాలా ఇంపుగా ఉన్నవి, కానీ నేను అది ఎట్ట జీర్ణించుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ప్రార్థన చేయమ్మా అన్నాడు. అదే ఫస్ట్ మా పరిచయం. అయితే నేను ఐజక్ కూర్చొని ప్రార్థన చేసుకున్నాం కాసేపు చెట్టు కింద. లోపల అందరూ సేవకులు, అయ్యగారు వాళ్ళ మీటింగ్ జరుగుతుంటే మేమిద్దరం కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, అయ్యా, దేవుడు గొప్ప కృపనిస్తాడు నీకు, నువ్వు స్థిరంగా క్రైస్తవునిగా నిలబడతావు, నువ్వేమీ భయపడద్దు, ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడయ్యన్నాడని చెప్పినప్పుడు, అది ఎట్లా సాధ్యమవుతుందమ్మా, నేను ఒక అన్యుణ్ణి, నేను నిలబడతానో లేదో అనుకున్నాడు. కానీ ప్రార్థన చేసిన తర్వాత యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11-12 వచనాలతో మాట్లాడాడు. కొంచెం నేనే చదువుతాను. యెషయా గ్రంథం ఆలకించుడి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11-12 వచనాలతో ఆలకించుడి. బూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేయుచున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానమును ఆయన దయ ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెలతో తెలియజేయుడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడను. యెరూషలేమా, ఆశింపదనని విసర్జింపబడనని పట్టణమనియు నీకు పేరు పెట్టు అని చెప్పినప్పుడు, నిజంగా నాకు రక్షణ వస్తుందంటమ్మా అన్నాడు. అవునయ్యా, దేవుడికి నిజంగా రక్షణ ఇస్తున్నాడు. ఈ స్థలానికి వచ్చామంటే, నేను కూడా ఈ స్థలానికి వచ్చే నేను చాలా నేర్చుకున్నాను, నువ్వు కూడా ఈ స్థలంలో రక్షణ పొందుతావు. అలాంటి రక్షణ నిలబెట్టుకున్నటువంటి ఐజక్ చక్కగా దేవుని వాక్యం వినడం, వాక్యం నేర్చుకోవడం, పాటలు పాడడం ఎంతగానో ఉన్నాడు. అయితే మేము వచ్చినప్పుడల్లా ఆత్మీయ విషయాలు నా భర్తతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ మధ్య నా భర్త కూడా ఐజక్ దగ్గరే ఉన్నాడు. నేను ఇప్పటికి ఐజక్ చనిపోయాడని అంటలేదు, పరలోకంలో ఉన్నాడు. నేను ఆ వార్త వినిన రోజే నేను జేమ్స్తో అన్నాను, జేమ్స్ అన్న ఐజక్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. నేను ముందొచ్చాను ఐజక్, నువ్వు వెనకొచ్చావు, మన ఇద్దరం ఒక దగ్గర ఉన్నాము, మన ఇద్దరం పరలోకంలో ఉన్నాము, మన అందరి కోసం విజ్ఞాపన చేద్దాం అని చెప్పి మాట్లాడుకుంటుంటారయ్యా అని చెప్పాను. అవునమ్మా అవునమ్మా అన్నాడు. కానీ నా భర్త జ్ఞాపకార్థం రోజు వచ్చినప్పుడు
నేను చాలా ఏడుస్తున్నాను. అయ్యా మీ అన్న మర్చిపోవలసినటువంటి అన్న కాదయ్యా అని ఏడుస్తుంటే అమ్మాయి యోబు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు. ఐజాక్ వచ్చి నాకు ఎన్నో మాటలు చెప్పాడు. అమ్మ మనం కూడా ఒక దగ్గర ఒకరోజు వెళ్ళవలసిన వారమే, కానీ నాయన ముందు వెళ్ళారు, తర్వాత మనం వెళ్తాము అని ఎంతో ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పి నువ్వు ప్రార్థన చేయమ్మా అని ప్రార్థన చేయించుకొని మరీ అతను వచ్చారు. కానీ ఇలాగ జరుగుతుందని కూడా ఆశించలేదు. ఏ సమయంలో ఏది జరుగుతుందో, దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ జరగనటువంటిది, జరగరానిటువంటిది జరిగిపోయింది. నేను కూడా అనుకున్నాను నా భర్త చనిపోడు, చాలా కాలం ఉంటాడు, అనేక ఆత్మల కొరకు పోరాడతాడు అనుకున్నాను. అబ్బాయి కూడా అలాగే అనుకున్నాను. నేను ఐజాక్ని కూడా ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డలతో సహవాసంలో కూడుతూ సేవకు వెళుతూ ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు. అలా జరగదనుకున్నాను. కానీ ఇది దేవుని చిత్తమేమో. మనం అందరం కూడా ఒకవేళ ఒక దగ్గరికి వెళ్ళిపోవాల్సింది, కానీ ఒకరి ముందు ఒకరు వెనుక. కనుక వారి కుటుంబం అమ్మాయి కూడా రక్షణ పొందింది, బాప్తిసం తీసుకుంది, ప్రార్థనలో ఉంటుంది. వచ్చి ఇద్దరూ ఏడ్చారు నా దగ్గర. నాకు కూడా చాలా బాధ వేసింది. కానీ వారి బిడ్డలు కూడా ఎంతో బాధపడి ఉంటారు. తండ్రి లేని లోటు, భర్త లేని లోటు, ఆ లోటు ఏంటో నాకు తెలుసు. కనుక దేవుడే మా లోటును భర్తీ చేయాలి. కాబట్టి వారి హృదయవాంఛలు ఎన్నో ఉంటాయి, అన్ని దేవుడు తీరుస్తాడు. వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. వారి బంధువులకు కూడా ఓదార్పునిస్తాడు. పరమ తండ్రి మనకున్నాడు కనుక ఆయన కృప ఎళ్ళవేళలా ఐజాక్ కుటుంబమే ఉంటుంది. వారికి ఇచ్చినట్టు కుమార్తె, కుమారుడు, మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. కానీ ఎందుకంటే నా కోరిక కూడా అందరూ రక్షణ పొందితే ఒక చిన్న పరలోక పట్టణం కట్టుకోవచ్చేమో. ఐజాక్ ఆశ కూడా అదే, అందరూ రక్షణ పొందాలని. కాబట్టి దేవుని చిత్తం అయితే మనందరం కూడా వారి కుటుంబం అంతా రక్షణ పొందాలని ప్రార్థన చేస్తాం. ఐజాక్ మర్చిపోవాల్సినటువంటి వాడు కాదు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. కాబట్టి ఇదంతా సేవకులు రావడం, మనం రావడం, ప్రార్థన పెట్టడం, ఇదంతా చూస్తూనే ఉన్నారు. మనల్ని ఆశీర్వదిస్తూ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని ఈ చిన్న మాటలు దేవుని వెనుకల్లో దీవించునుగాక. మన మధ్యన ఎవరంటే పి స్వామిదాస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మా ప్రభువా మీ దినదాసులు ఐజాక్ గారు ఈ లోక యాత్ర ముగించుకుని మీ రాజ్యమునకు చేరి ఉన్నాడని, ఆయన క్రియలను బట్టి, ఆయన విశ్వాసమును బట్టి, ఆయన ఈ లోకములో ఆయన మీ సన్నిధిలో ఏ రీతిగా పాల్గొన్నాడో, ఏ రీతిగా ఆరాధించాడో, మిమ్మల్ని కీర్తించి గణపరిచాడో, వాటన్నిటి బట్టి ప్రభా మీ సన్నిధానంలో ఉన్నాడని మేము నమ్ముచూ ఉన్నాం. విడిచి వెళ్ళిన కుటుంబానికి కావలసిన ఆదరణ దయచేయండి. భార్యకును, మరి సంతానమునకును, రక్త సంబంధికులకును కావలసినటువంటి ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అందుకే దశలోనిక పత్రికలో మీరు ఇచ్చిన ఆ మాట, మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని చెప్పావు. కనుకనే ఇంతమంది దైవ జనులు సమక్షములో ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిక, ఆదరణ కూడికగా జరిపించబడుచున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కూడిక ద్వారా అన్య జనాంగముగా ఉన్నటువంటి బిడ్డలు కూడా తెలుసుకుని క్రీస్తును నమ్మినటువంటి వారి యొక్క మరణము, వారి కుటుంబాల్లో జరిగేటువంటి ఇలాంటి చక్కని నిరీక్షణతో కూడినటువంటి ఈ సభలను వారు చూచి సాక్షార్థముగా అనేకులు ప్రభా నీ వైపుకి తిప్పబడడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. చెరువుచిన దైవ సేవకులను, వాక్యం అందించబోవారిని, నాయన వాద్యములు వాయించేవారిని, ఈ కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీరు ఆశీర్వదించమని, జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి
ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు ఐజాక్ గారు మనతో ఉన్నప్పుడు ఆయన అనేక స్థలముల్లో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక మాట చెప్పేవారు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట అనేక సందర్భాల్లో చెప్పారు పిల్లలు. మరి మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం ఒకసారి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు ఆయన గురించి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అందరికీ పరిచయమైన వాక్యమే అది. ఇటలీ పటాలమండబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అక్కడ ఏమనుందంటే దేవుడు ఒక శతాధిపతి గురించి, కొర్నేలి అని శతాధిపతి భక్తిపరుడొకడు అక్కడ ఉన్నాడట. అలాగే కొండముడిపాలెంలో ఐజాక్ గారు అనే భక్తిపరుడు ఉన్నారని చెప్పి దేవుడు ఆయన నిమిత్తమే సాక్ష్యం చెప్పారు. అక్కడ కూడా దేవదూతల మధ్య ఆయన అలా చెప్పి ఉండవచ్చు కూడా. ఆయన ఏదైతే తన అనుభవం మన మధ్య విడిచిపెట్టారో దానిని మనం కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుచున్నాను. బ్రదర్ పాస్టర్ నైస్ పాల్ గారు మన మధ్య ఉన్నారు. ఆయన ఒక ప్రత్యేకమైన పాట పాడతారు, ఒక పల్లవి 2 చరణములు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు మరణపు నీడలో నిలచిన మానవ చరణమనే యేసుని సేరవా, కరుణామృతము యేసుని ప్రేమ చాసిన నీడలో నిలసిన మానవ చరణమే యేసుని చేరవా. నీ జీవితము కనబడి అంతటి సంపాదించిన లాభమేమియో కలుగదు.
ప్రియులరా, ప్రాముఖ్యమైన సమయంకి వచ్చి ఉన్నాం. ఎందుకంటే మనం ఎన్ని పాటలు పాడినా, దేవుణ్ణి స్తుతించినా, చివరిగా దేవుని వాక్యం అనేది శ్రేష్టమైనది. ఇది మన ఆత్మీయ జీవితములకు ఎంతగానో. బ్రదర్ యోహాన్ గారు కారు మంచి నుంచి వచ్చారు. దేవుని వాక్యమును మనకి చదివి వినిపిస్తారు. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులరా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘములను కొనిపోబడదు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించును గాక. ప్రియ, నేను ఆశపడుతున్నాను. జేమ్స్ గారు దైవజనులు చెప్పారు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని. ఐజక్ గారు పరిచయం అనేటువంటి దినాల్లో సింగరాయకొండలో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. అక్కడ ఖైరూన్ ఆంటీ గారు మీటింగ్ అరేంజ్ చేస్తే ఆ మీటింగ్లో ఫస్ట్ మెసేజ్ ఇచ్చి నేను మెసేజ్ ఇస్తున్న సమయంలో ఐజక్ గారు వింటున్నప్పుడు మెసేజ్ అయిపోయిన తర్వాత, బ్రదర్, ప్రభు నా కోసమే ఈ సింగరాయకొండలో మీటింగ్ పెట్టినట్టున్నాడు అని అన్నాడు. ఏంటయ్యా అంటే, నేను భక్తి చేస్తున్నాను కానీ నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని భక్తి చేస్తున్నాను. నేను జ్ఞానిని కదా అనుకుంటున్నాను, కానీ ప్రభు నాతో ఇలా మాట్లాడారు, నువ్వు జ్ఞానిని కదా, నువ్వు అనుకోవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీవు కొనసాగవద్దు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నువ్వు ఒప్పుకొనుము అని ప్రభువు నా ద్వారా తనతో మాట్లాడారు. అయితే నేను ఎలా కొనసాగాలి బ్రదర్ అని అన్నాడు. నాకు ఒక చిన్న విషయం ఏంటంటే, నేను షేవింగ్ చేసుకున్నప్పుడల్లా, మీసాలు కట్ చేసుకున్నప్పుడల్లా ఐజక్ గారు జ్ఞాపకానికి వస్తుంటారు. ఎందుకయ్యానంటే, మేమిద్దరం కూర్చొని సంభాషించుకున్న సమయంలో, బ్రదర్, నేను ఇలాగా వడ్డీ వ్యాపారం చేస్తూ కొన్నిసార్లు దౌర్జన్యం చేస్తుంటాను, తీయాల్సి వస్తుంది కూడా, లేకుంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు అని అన్నాడు. బ్రదర్, దేవుని వాక్యం వాళ్ళు చెప్పట్లేదు, దయచేసి ముందు మీ మీసాలు కట్ చేసుకోండి అని అన్నా నేను. అందుకు జ్ఞాపకానికి వస్తారు, మీసాల్లో ఏముందయ్యా అన్నాడు. అంటే బ్రదర్, మనం క్రైస్తవులమైన తర్వాత మన వస్త్రధారణ కానీ మన యొక్క విధానం కానీ చూసే వాళ్లకు నచ్చినట్టుగా ఉండాలని చెప్పగానే ఆ మీసాలు అనేవి రింగు తిప్పిన మీసాలు కట్ చేసుకున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ చెప్పిన మాటకు, దైవజనుడు చెప్పిన మాటకు విధేయత చూపించేటువంటి ఒక బుద్ధిమంతుడు దైవజనుడు. అనేక సార్లు మేము మాట్లాడుతున్నప్పుడు జేమ్స్ గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడేవారు. రెండవ సందర్భంలో ఆయన మాకు పరిచయం అయిన తర్వాత కార్మంచి కూడా చాలా పర్యాలు వచ్చారు. ఆయన వచ్చినప్పుడల్లా సాక్ష్యం చెప్పడానికి చాలా ఆశపడతా ఉండేవాళ్ళు. తర్వాత మనిషి అన్నాక మైనస్ ప్లస్ రెండు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. ఈ గ్రామానికి నేను సువార్త అందించాలి అనే ఒక తాపత్రయం తనకు ఉండేది.
తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు కనపడా చెప్పేది ఏంటంటే, బ్రదర్ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నా పిల్లలు ఇంకా మారు మనసు పొందలేదు. తర్వాత ఒకరోజు ఎక్స్టీ కాలనీలో మీటింగ్ పెట్టినప్పుడు సిస్టర్ గారు, దిప్కా సిస్టర్ గారు ఎక్కిలి పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఎక్కిలి పెట్టి ఏడుస్తూ ఉంటే ఆయన వచ్చి, బ్రదర్ నా భార్య తెగేడుస్తుంది బ్రదర్ అన్నాడు. ఏమైందయ్యా అన్న అంటే, మీరు మెసేజ్ ఇచ్చేటప్పుడు మీ అత్తమ్మ చనిపోయిన తర్వాత మీ అత్త రుణం తీర్చుకోలేవు, మీ నాన్న చనిపోయినా మీ నాన్న రుణం తీర్చుకోలేవు, అమ్మ చనిపోయినాక అమ్మ రుణం తీర్చుకోలేవు, కాబట్టి వాళ్ళు బ్రతికుండగానే నువ్వు వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని మీరు మెసేజ్లో చెప్పారు బ్రదర్. కానీ మా ఆవిడ మా అమ్మను సరిగా చూసుకోలేదని, ఇప్పుడు నేనేం చేయాలి, ఆమె చనిపోయింది కదా నేనేం చేయాలని ఏడుస్తుంది బ్రదర్ అంటే, ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే చాలయ్యా, అదే మారు మనసు అంటే. ఎవరు నీతిమంతులం కాదు, మనతో దేవుడు మాట్లాడినప్పుడు విధేయత చూపటమే కావలసింది. సిస్టర్ గారు కూడా ఆ రోజు మరి దేవుని కృపను బట్టి మరి దేవుని ఆత్మ దర్శించింది. అలా ఎందుకంటే ఈ కుటుంబంలో పిల్లలు మారినప్పుడు వాస్తవంగా పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ ఉంటారు, కొన్ని విషయాలు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే నా పిల్లలు ఇంకా ధనవంతుడు, అర్థమవుతుందా? ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి బతికున్న వాళ్ళు ఏడుస్తారు, చచ్చిపోయిన వాళ్ళ గురించి బతికున్న వాళ్ళు ఏడుస్తారు, అయ్యో ఈ ఐజాక్ గారు చనిపోయారా అని. చచ్చిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళ గురించి ఏడవటం ఇప్పుడు విన్నారా? చచ్చిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళ గురించి ఏడవటం ఎక్కడైనా విన్నారా? ఎట్ట ఏడుస్తారా అంటే, ధనవంతుడు లాజరు గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ధనవంతుడు నరకంలో ఉండి ఏడుస్తున్నాడు. ఎవరి గురించి ఏడుస్తున్నాడు అంటే, భూలోకంలో తనకు 6 అన్నదమ్ముల వాళ్ళు, ఈ అన్నదమ్ముల్లో ఒకడు చనిపోయాడు, నరకానికి వెళ్ళాడు. ఈ 5 అన్నదమ్ములు వాళ్ళు మారు మనసు పొందలేదయ్యా, ఈ నరకం ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు, దయచేసి ఆ లాజర్ని పంపించాయా, ఈ సంగతి చెప్తాడంటే అక్కడ అతని ప్రార్థన యాక్సెప్ట్ చేయబడి అంగీకరించబడదు. ఎందుకంటే భూలోకంలో నా సేవకులు ఉన్నారు, నా సేవకులు చెప్తే మారు మనసు పొందనోడు, మనసు మార్చుకుని నన్ను అంగీకరించిన వాడు ఈ చచ్చిపోయినోడు పోయి చెప్తే ఎలాగింటాడు అనుకుంటున్నావు? కాబట్టి సేవకులు మారు మనసు పొందండి, నేడే రక్షణ దినం, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తున్నప్పుడు విధేయత చూపడం అనేది గొప్ప భాగ్యం. కాబట్టి కుటుంబ సభ్యులందరూ మారు మనసు పొందినప్పుడు నిజమైన సంతోషాన్ని ఐజాక్ గారు అక్కడ పొందగలరు. లేకుంటే ఆయన పరలోకంలో ఉండి ఆయన పిల్లలు నరకంలో ఉంటే అది సంతోషం అంటారా? ఆలోచన చేయండి. లేక ఆయన అన్నదమ్ములు నరకంలో ఉంటే సంతోషం అంటారా? లేదు. కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తోడబుట్టిన వాళ్ళు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు ప్రభువుని గుర్తించి ఆయన మార్గంలోకి వచ్చినప్పుడు ఐజాక్ గారు చాలా సంతోషిస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రియులారా, కుటుంబ సభ్యులు మన ఐజాక్ గారి ఫోటోని ఆవిష్కరిస్తారు. ఐజాక్ గారి యొక్క కుమారుడు బసవయ్య గారు, తర్వాత ఐజాక్ గారి కోడలు, తర్వాత ఐజాక్ గారి కుమార్తె మాధవి, వీరొచ్చి ఈ ఫోటోని ఆవిష్కరించి ఫోటోకి పూలమాల వేస్తారు.
వాక్యం కొరకై రెవరెండ్ పి జకరియా గారు ప్రార్థన చేసిన తర్వాత ప్రసాద్ గారు, బ్రదర్ ప్రసాద్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కాపురం, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ఓకే, ఐజక్ గారి యొక్క కుమార్తె మాధవి గారు కూడా ఐజక్ గారి ఫోటోకి కొన్ని పుష్పములు వేస్తారు. తర్వాత తన మనవడు జకరియా గారు, రెవరెండ్ పి జకరియా గారు, యేసు ప్రార్థనా మందిరం కందుకూరు సేవకులు దేవుని వాక్యం కొరకై ప్రార్థన చేస్తారు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచి కళ్ళు మూస్తే ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కనికరమ గల మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి మమ్మల్ని అందరినూ కాపాడి ఈ ఉదయకాల సమయమందు ఏర్పాటు చేయబడిన ఈ ఆదరణ కూటమిలోనికి మమ్మల్ని నడిపించి ఇంతవరకు ఈ కూటాన్ని మీరు నిర్వహిస్తున్న విధానాన్ని బట్టి నడిపిస్తున్నందుకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు, మీ దాసులు, మీ రాజ్యములో ఉన్నటువంటి ఐజక్ గారిని బట్టి ప్రభువా, ఈ ఆదరణ కూడిక ఏర్పాటు చేయబడి ఉంటుండగా వారి అకాల మరణము మరి కుటుంబానికి, బంధువులకు, సంఘములకు మరి తీరని లోటైన బాధకరమైన మీ రాజ్యములో ఉన్నారనేటువంటి గొప్ప నిరీక్షణ మాకు కలుగజేసి ఆదరిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, దర్శించు, కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, కృప చూపించు. వారు ఆశించి మీ మార్గంలో నడిచారు ప్రభువా, వారి ఆశలు నెరవేరటానికి సహాయం చేయి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము కొరకై ఉన్నటువంటి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ సందేశాన్ని ప్రభువా మీ దాసుని ద్వారా అందించమని వేడుకుంటున్నాం. ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ ప్రభువా, మీ దయగల హస్తాలకి సమయాన్ని అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.